స్వామి సర్వంతర్యామి, అందరిలో ఉన్నానని చెప్తున్నాడు స్వామి. అదే విధంగా అంటే మకర జ్యోతి వేళ జ్యోతి దర్శనానికి అందరు వేచి ఉన్నప్పుడు స్వామి ఒక చుక్క, చిన్న చుక్క ముందు నక్షత్రం, ఉత్తర నక్షత్రమే అనుకుంటుంది, ఆ నక్షత్రం కనబడుతుంది ఫస్ట్. ఆ నక్షత్రం ఏమని తెలుపుతుంది అంటే తెల్లగా కనబడుతుంది, నల్ల ఆకాశం అంతా నల్లగా ఉండి ఒక చిన్న తెల్లగా మెరుస్తుంది ఆ నక్షత్రం. ఆ నక్షత్రం ఏం తెలుపుతుంది అంటే, అరే నువ్వు పుట్టక ముందు నువ్వు ఒక చుక్క వేరా అని చెప్తున్నాడు స్వామి. మళ్ళీ దాని తర్వాత జ్యోతి వెలుగుతుంది, అది 3 సార్లు వెలుగుతుంది. అవును. ఆ మూడు సార్లు జ్యోతి చూసినా కానీ మన అనుభూతి ఏం చెందాలంటే ఈ దేహమే దేవాలయం. ఆ గుండె కోవెల్లో వెలుగుతున్న జ్యోతి ఏదైతుందో ఆ జ్యోతిని నేనే అని తెలుపుతున్నాడు స్వామి. అంటే ఏ రూపంగా తెలుపుతున్నాడు అనేది తెలుపుతున్నాడు ఆ విధంగా స్వామి. అది ఆ జ్యోతి దర్శనం అయినాక మళ్ళీ స్వామి గర్భగుడిలోకి వెళ్ళి అలంకరణ, ఆభరణాల అలంకరణ చూడాలనిపిస్తుంది ప్రతి స్వామికి. అది చూస్తుంటే దగదగ మెరుస్తుంటాడు స్వామి. ఆహా ఏం అన్నో స్వామి అని దండం పెట్టుకున్న తర్వాత బయటకు వచ్చి మళ్ళీ జ్యోతి ప్రదేశాన్ని మళ్ళీ ఒకసారి చూస్తే అన్ని నక్షత్రాలు వచ్చేస్తాయి. అంటే స్వామి ఏమంటుండంటే, నేను అంటే అహం నాకొద్దు, మనము అందామన అనే ఒక మనందరిలో ఉన్నాడు ఇప్పుడు స్వామి అని తెలపడానికే ఆ విధంగా ఆ స్వామి అనుగ్రహిస్తూ మనల్ని అనుగ్రహిస్తున్నాడు స్వామి. నేనొక్కనే కాదు అందరి లోపల ఉన్నా అని చెప్పి జీవరాశుల్లోనే అన్నట్టు చెప్పాలంటే అని ఇక ఉద్దేశం. ఎందుకంటే స్వామి చిన్ముద్రలో ఇట్లా ముద్ర పట్టుకుంటున్నాడు అంటే అంచెలంచెలు ఎదుగుతూ జీవాత్మ పరమాత్మలో కలవాలని చెప్తున్నాడు స్వామి. నువ్వు ఏడునో అడగాలి, నువ్వు ఎదుగుతూ నన్ను స్మరించుకుంటూ జీవాత్మ పరమాత్మలో ఐక్యం